హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజు మన వీడియో ఏంటంటే గోంగూర మా గుంటూరు స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను మీకు. నేను ఫస్ట్ అయితే బిర్యానీ కూడా చేశాను, ఆ వీడియో కూడా పెడతాను. రొయ్యలు దమ్ బిర్యానీ అయితే. ఇంకా గోంగూర మా అత్తయ్య గారి స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే గోంగూర 2 కట్టలు అయితే తీసుకున్నాను. ఆ 2 కట్టలకి నేను ఒక 1/2 కిలో పచ్చిమిరకాయల దాకా వేసుకుంటా. ఈ గోంగూరకి అయితే గుంటూరు స్టైల్లో కారం అయితే వేయరండి, పచ్చికారం అయితే. ఆ పచ్చిమిరపకాయలు వేస్తే దాంతోనే మా టేస్ట్ వస్తుంది. మా అత్తయ్య గారు కారం వేయకుండా పచ్చిమిరపకాయలతోనే మంచి టేస్ట్తో అయితే గోంగూర రెడీ చేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్, అద్దిరిపోతుంది. నేనైతే కొంచెం తగినంత సాల్ట్, పసుపు కూడా వేసి బాగా ఉడికించేస్తాను. ఆ వాటర్ అంతా మనకి కొంచెం ఇంకిపోవాలి. సపరేట్గా వాటర్ అయితే నేను గోంగూరలో వేయను. ఎందువల్లంటే ఆ వాటర్ వేయడం వల్ల మళ్ళీ అంత టేస్ట్ రాదు గోంగూర. అందువల్ల నేను అదే వాటర్లో అయితే గోంగూరను ఉడికిచ్చేస్తాను. చూడండి ఏ కలర్లోకి అయితే వచ్చిందో ఉడికిన తర్వాత గోంగూర. మంచి కలర్ అయితే. కొత్తిమీర కూడా నేను ఉడికేటప్పుడే వేసేస్తాను. అది సగం అయితే ఉడికిపోయింది. పచ్చిమిర్చి కూడా బాగా ఉడికి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు రోట్లో పచ్చళ్ళ నూరి తాలింపు పెడితే గోంగూర అసలు మామూలుగా బిర్యానీలో నంచుకోవడానికి టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అదిరిపోతుంది. దీని తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిందో గోంగూర. ఇప్పుడు నేను దీన్ని అందులో వేసుకొని రోట్లో వేసుకొని దంచుకుంటాను. ఆ వాటర్ కూడా కొంచెం ఇంకిపోయిన తర్వాత నేను ఆఫ్ చేసేస్తాను. మా అత్తయ్య గారి పద్ధతి అయితే ఇదే. తర్వాత నేను రోట్లో వేసి నూరే ముందు ఏం చేస్తానంటే ఫస్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే బాగా దంచుకొని కసాబెసాగా. ఈ గోంగూర కల్లా జీలకర్ర ఎక్కువ, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ జీలకర్రను, ఒక వెల్లుల్లిపాయ వేసేసుకోవాలి, చిన్నుల్లిపాయ. అవి వేసుకొని ఫస్ట్ నేను రోట్లో బాగా దంచుకుంటాను. అవి దంచుకున్న తర్వాత అప్పుడు గోంగూర మనం ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో అదిగోండి అట్లా కాసాబిస దంచిన తర్వాత ఏ గోంగూర అయితే ఉడికించి మనం పచ్చిమిర్చి గోంగూర ఉడికించి పక్కన పెట్టుకున్నాం అది వేసి దంచుతాను మెత్తగా. అది ఇంక చట్నీ మాదిరి బాగుంటుంది. కూరలాగా కూడా బాగుంటుంది. 2 విధాలుగా అసలు చాలా బాగుంటుంది. మా అత్తయ్య గారు ఏంటంటే పచ్చికారం వేరే ఇట్లా పచ్చిమిర్చితోనే గోంగూర ఉడికించి తాలింపు పెడతారు ఇట్లా నూరేసి. తర్వాత ఆనియన్ అనేది తాలింపు వేసేటప్పుడు వేయాలి మనం. అసలు బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ టేస్టీగా ఉండే గోంగూర. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్, అదిరిపోతుంది ఫ్రెండ్స్. గుంటూరు స్టైల్లో గోంగూర అంటే మామూలుగా ఉండదు. ఏంది మీకు నచ్చేసిందా? మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇదిగోండి గోంగూర అట్లా మెత్తగా, పచ్చిమిర్చి గోంగూర మెత్తగా నరిగేదాకా రుబ్బేసుకున్నాను. కొంచెం కసాపిసాగా ఉన్నా ఏం కాదు మనకి, ఎందుకంటే కొంచెం ఆ వాటర్ లైట్గా ఉన్నించుకొని ఆపుకుంటాను నేను. మనకి కలుపుకోవడానికి కూడా గట్టిగా ఉండకుండా కొద్దిగా ఉండాలి కదా, ఇగురులాగా గ్రేవీలాగా. అందుకే అలా చేసుకుంటాను. తప్పనిసరిగా ట్రై చేయండి మా గుంటూరు పద్ధతిలో గోంగూర అయితే. మీరు ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్ చేయండి ఎలా ఉందో. అసలు పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, కొత్తిమీర, గోంగూర అన్నీ వేసేసుకొని ఉడకపెట్టేసుకుంటాం ఫస్ట్. ఇప్పుడు తాలింపులో ఆవాలు వేసుకున్నాను, పచ్చెనపప్పు వేసుకున్నా, కరివేపాకు వేసుకున్నాను. లాస్ట్లో కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్ కూడా వేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏమి వేయక్కర్లేదండి, మనం ఆల్రెడీ ఫస్ట్ ఉడికించినప్పుడు వేసాం కాబట్టి. అట్లా ఆ గోంగూర తాలింపు పెట్టేసుకుంటే ఫ్లేవర్ అదిరిపోతుంది. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఉడికించిన గోంగూర ఏదైతే ఉందో అది నేను తాలింపు పెట్టేసుకుంటాను. టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా రైస్లోకి, ఇంకా మనకి ఇడ్లీ దోశల్లో కూడా బాగానే ఉంటుంది అనుకోండి. గోంగూర చట్నీ అంత లైక్ చేయరనుకోండి ఇడ్లీ దోశలోకి. రైస్లోకి, బిర్యానీలోకి ఎటువంటి బిర్యానీ అయినా సరే గోంగూర గుంటూరు స్టైల్లో అదిరిపోతుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. మీరు ఏ స్టైల్లో చేస్తారో కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా. మీరు చేసే విధానం, మా గుంటూరు విధానం అయితే ఇదేనండి. మా అత్తగారు నాకు ఇలా చూపించారు ఇట్లా చేయాలని. ఇంకా చెప్పిన కాంచి నేను ఇదే విధంగా చేస్తాను. మా హస్బెండ్కి మా అత్తగారు చేసిన వంటలు అంటే ఇష్టం కాబట్టి ఇలా చేయమని చెప్తారు మా అత్తగారు చేసినట్టు. అందుకే నేను ఇట్లాగే చేస్తాను. ఫస్ట్ తెలియక నేను మామూలు టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసి ఉడికించేదాన్ని, పచ్చిమిరపకాయ, కారం అన్నీ వేసి. అలా కంటే కూడా ఇలా బాగుండిద్దమ్మా ఇట్లా చేసి చూడు అన్నారని అప్పటి నుంచి అత్తయ్య చెప్పిన విధానమే నేను పాటిస్తున్నాను. అదే విధానంలో నేను చేస్తున్నాను. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే అనురాధ హెల్దీ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అందరూ లైకులు కొట్టట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లా, షేర్ చేయట్లా. వంటల వీడియోలు ఇంకా మంచి పెడతానండి. ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని. ప్రస్తుతానికి చూసిన వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయడం వల్ల ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకేంటండి విశేషాలు చెప్పండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా?
అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నాకు కూడా కొంచెం యూట్యూబ్లో మనీ వస్తే సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం నా ఛానల్ని బాగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని కూడా కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరికి కూడా అదే కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, నాకు బయట వాళ్ళు ఫ్రెండ్స్ సహాయం చేయండి. మీరే ఛానల్ చాలా బాగా ఫేమస్ అవ్వాలండి. సబ్స్క్రైబర్స్ కూడా నాకు 1000 అవ్వాలంటే ఇంకా 60 మంది అవ్వాలండి. నేను ఇంగ్లీష్లో అయితే చెప్పను, తెలుగులో చెప్తాను. 60 మంది అవ్వాలి. అందరూ అర్థం చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ పెరిగి 1000 మెంబర్స్ అయితేనే ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. అన్నదా హెల్త్ కిచెన్. నేనైతే సండే స్పెషల్ మా ఇంట్లో రొయ్యల బిర్యానీ అయితే ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. ఆ వీడియో కూడా మీకు తప్పనిసరిగా షేర్ చేస్తాను. చూసి లైక్లు అయితే కొట్టేయండి. ఫస్ట్ అయితే ఈ గోంగూర వీడియో అయితే చూడండి. రొయ్యల బిర్యానీ వీడియో కూడా షేర్ చేస్తాను. నచ్చితే